నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ రోజు నాకు మీరు ఒక విషయం చెప్పాలి. ఆ! ఇప్పుడు రామాయణం చదవాలన్న కోరిక అందరిలో ఉంటుంది. కానీ అందరికీ అర్థం కాకపోవచ్చు. అంత స్పష్టంగా చదవడానికి అందరికీ రాకపోవచ్చు. సో, రామాయణం సింపుల్‌గా చదివి అర్థం చేసుకునే విధానం ఏదైనా ఉందా? మీరొక మాట అన్నారు చూడండి. అందరికీ చదవాలని కోరికుంటుందని. ఎంతమందికి ఉందమ్మా? మీకుంది. హ్మ్. అంటే ఈ మధ్య హ్మ్. స్పెషల్‌గా మన బాలరామయ్య వచ్చిన తర్వాత హ్మ్. చాలా అవేర్‌నెస్ పెరిగిందమ్మా. అంతకుముందే పెరిగింది. అంతకుముందు సినిమా వచ్చాక ఇంకా పెరిగింది. అవునులెండి. అదే ఈ అయితే మాట కూడా నిజమే. అది. ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి రామకథ తెలియకపోదు. అందరికీ తెలుసు. హ్మ్. సీతారాముడు, ఆహ్, రావణాసురుడు, లక్ష్మణుడు ఇంతవరకే తెలుసు. అవును. సినిమా రూపంలో తీసినా కూడా అంతే అంతే. చెప్తున్నారమ్మా. కానీ అసలు దాంట్లో ఉన్నటువంటి యథార్థమైన ఇతివృత్తం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. హ్మ్. మనకి లోకంలో గబగబా లక్ష్మణుడు 3 గీతలు గీశాడని, సీతని రాముడు అగ్నిలో దూకమన్నాడని, ఇలాంటివన్నీ ఎన్నో, రావణుడు సీతాదేవిని ఇలా గడ్డతో సహా పకిలించుకెళ్ళాడని, హ్మ్. ఇట్లాంటి అపప్రథలు బోల్డున్నాయి లోకంలో. హ్మ్. ఇవన్నీ వాస్తవం కాదు. హుహు. ఇవేమీ వాస్తవం కాదు. అవునా అమ్మా? ఇవన్నీ వాల్మీకి రామాయణంలో లేవు. ఓహ్! రామకథ మీరు ఒక మాట అదే మాట మళ్ళీ చెప్తాను నేను. హ్మ్. రామకథ చదవాలని అందరికీ ఉంటుందమ్మా అన్నారే, హ్మ్. అది చదివే వాళ్ళ మాట ఎట్లా ఉన్నా కలం పట్టిన ప్రతి వాళ్ళకి ఉంటుంది రామాయణం రాయాలని. హ్మ్. ఆఖరికి విదేశీయ, విజాతీయ, విధర్మీయ గ్రంథాలు రాసేవాళ్ళు కూడా రామాయణం రాశారు. విధర్మీయ గ్రంథాలు జైన రామాయణం, బౌద్ధ రామాయణం వాళ్ళు కూడా రాశారు. హ్మ్. విజాతీయ రామాయణ విషవృక్షం లాంటివి. ఓహ్! ఆ, హ్మ్. ఇలా రాసిన వాళ్ళు. అంటే ఏది చెప్పాలన్నా మనకి థెరపీ బేస్లో మంది ఇచ్చినట్టుగా రామకథ అనే బేస్లో ఇచ్చేస్తే మన బుర్రలకి ఎక్కుతాయి. అందుకే అట్లా చెప్తారు. ఇవన్నీ కొంచెం అట్రాక్టివ్గా, వాస్తవానికన్నా భిన్నంగా ఉండి అలా మనసుకు అలా టక్కున అంటుకునేటట్టుండి అబ్బే నిజం అనుకునేటటువంటి ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడు హ్మ్. జరుగుతోంది అదే. హ్మ్. అందుకని మనకు కావాల్సింది ఏమిటంటే రామాయణం తేలికగా అర్థం చేసుకునే పద్ధతి ఏమిటి అని అడిగారు. హ్మ్. కొంచెం ఓపిక ఉంటే, తెలుగు చదవడం వస్తే, హ్మ్. గోరఖ్పూర్ వాళ్ళు అచ్చు వేసినటువంటి రామాయణం కొంచెం ఎక్కువే, 24,000 శ్లోకాలు ఉంటాయి సంస్కృత రామాయణంలో. హ్మ్. వాటిని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ వేశారు. ఓకే. ట్రాన్స్క్రిప్ట్ అండ్ ట్రాన్స్లేట్ రెండూ చేశారు. హ్మ్. ఈ పక్కన సంస్కృత రామాయణం తెలుగు లిపిలో ఉంటుంది. హ్మ్. సైమల్టేనియస్గా మధ్యలో గీత గీసి ప్రతి శ్లోకానికి అర్థం ఈ పక్కన ఉంటుంది. హ్మ్. ఇది చదువుకునే పద్ధతి. ఉన్నది ఉన్నట్టుగా, వ్యాఖ్యానాలు లేవు. దాని మీద ఎవరైనా అధికంగా ఒక పదం జోడించటం లేదు, ఏమీ లేదు. ఓకే. ఉన్నది ఉన్నట్టు ముక్కస్య ముక్క హ్మ్. అర్థం. ఇది ఇది కూడా 24,000 శ్లోకాలంటే కష్టమే, ఎక్కువ కాలమే పడుతుంది. మరి. లేదు నాకు అర్జెంటుగా కావాలి. హ్మ్. అర్జెంటుగా కావాలంటే ఇదే రామాయణంలో మొదటి సర్గ పూర్తిగా చూడండి. హ్మ్. తపస్వాధ్యాయ నిరతాం తపస్వీ వాగ్విదాంబరం రా నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం దగ్గర నుంచి మొదలు పెడితే ఒక 10, 12 శ్లోకాలు, 16 శ్లోకాలు లక్షణాలు ఉంటాయి. హ్మ్. అక్కడి నుంచి కథ చెప్పమని అడుగుతాడు నారదుణ్ణి వాల్మీకి. వాల్మీకి. 100 శ్లోకాలు అందులో. ఈ హ్మ్. మొదటి 15, 16 శ్లోకాలు ఉన్నాయి. అవి పోగా మిగిలిందంతా క్లుప్తంగా రామకథ ఉంది. హ్మ్. చాలా క్లుప్తం. డీటెయిల్స్ ఉండవు. హ్మ్. ఇదెందులో ఉందమ్మా? వాల్మీకి రామాయణంలో మొదటి సర్గ. ఓకే. ఇది కూడా మీకు హాయిగా గోరఖ్పూర్ వారి గోరఖ్పూర్ వారిది. గీతా ప్రెస్ వారి రామాయణం చూస్తే ఈ పక్కన సంస్కృత శ్లోకం, ఈ పక్కన తెలుగు శ్లోకం. హ్మ్. అది మరీ 100 శ్లోకాల్లో అయిపోయింది, నాకేం తృప్తిగా లేదు కదా, ఇంకొంచెం డీటెయిల్స్ వివరాలు ఉండవు అందులో. హ్మ్. ఇప్పుడు 24,000 శ్లోకాల్లో కథని 100 శ్లోకాల్లో చెప్పారంటే హ్మ్. పూర్తిగా వివరాలు ఎక్కడుంటాయి? హ్మ్. ఉండవు కదా. యెస్. సుమారుగా 80 శ్లోకాల్లో అనుకుంటా. ఓహ్! ఉండవు కదా. హ్మ్. హాఫ్ కూడా కాదు. 1/4 కూడా కాదు. 1/10 కూడా కాదు, 100th కూడా కాదు. హ్మ్. అంటే క్లుప్తంగా ఉంటుంది, యెస్. కట్టే కొట్టే తెచ్చేలాగా. హ్మ్. ఇంకొంచెం డీటెయిల్డ్గా కాకుండా నామరామాయణం అని చదువుతుంటారు. హ్మ్. శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం
అని చెప్తూ అదంతా రామకథనంతా భజన రూపంలో చదివేది. అది కూడా క్లుప్తంగా చెప్పింది. ఇది కాదు, నేను వాల్మీకి రామాయణం యథాతథంగా చదవాలనుకుంటున్నాను. ఇదిగో లక్ష్మణుడు గీతలు గీశాడు, సీతాదేవిని ఇలా మట్టితో ఎత్తికి వెళ్ళాడు రావణుడు, ఇట్లాంటి అబద్ధాలు నాకు అవసరం లేదు. రాముడు సీతని అగ్నిలోకి తోశాడు. రాముడు ఏం తొయ్యలేదు పాపం, బంగారు తండ్రి మా రాముడు, అట్లాంటి పనులు చేయడు. మరి ఇలా ఏంటి, మాకు అపప్రదలు లేకుండా ఉండాలి అంటే చక్కగా చాలామంది రామాయణాన్ని వచనంలో రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. చిన్న పిల్లలకి బాలల రామాయణం ఇవ్వండి, బొమ్మలతో ఉంటాయి. కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత కాస్త తెలుగు చదువుకోవడం మాకు వచ్చు అంటే కొద్దిగా గ్రాంధిక భాష ఉంటుంది. శ్రీనివాస శిరోమణి అనేటటువంటి ఆయన వాల్మీకి రామాయణము అన్న పేరుతో యాజ్ ఇట్ ఈజ్ అనువాదం చేశారు. అది కూడా చదవడానికి మీకు వీలుగా ఇంతంతలా 6 వాల్యూమ్స్ ఉంటాయి. చేత ఒక ఏకదీక్షగా చదివితే వారం రోజులు అట్లా అవుతుంది, 10 రోజులు ఏకదీక్షగా తెలుగు చదవడం వచ్చి. లేదు ఇంకా కొంచెం సరళమైన భాష కావాలంటే పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రామాయణం రాశారు. ఇంకా సింపుల్గా కావాలి, క్లుప్తంగా కావాలి, ఇంతలా పుస్తకంలో ఇవి ఎంత ఉంటాయి పుస్తకాలు, ఎన్ని పేజీలు కలిపి, ఇంత పుస్తకంలోనే మాకు కావాలి అన్నట్టయితే వజ్జల శరత్ కుమార్ అనేటటువంటి ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో హిందీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. ఆయన ఇంతలా పుస్తకంలో మొత్తం రామకథనంతా క్లుప్తంగా రాశారు. ఇలా రామకథని క్లుప్తంగా రాసినటువంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అంతమందిలోనూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే వాల్మీకి రామాయణం అని ఉంటేనే తీసుకోండి, ఇది ఇంపార్టెంట్. లేకపోతే రకరకాలు ఎవరికి తోచింది వాళ్ళు రాశారు. ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అలాంటి ప్రశ్నలు ఉంటాయి. మన్వంతర భేదాల్లో చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు. పద్మపురాణంలో ఉన్న రామకథకి వాల్మీకి రామాయణానికి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఇట్లాంటివి ఉంటాయన్నమాట, స్వల్పమైన తేడాలు. అవన్నీ లేకుండా నాకు ఉన్నట్టుగా కావాలంటే వాల్మీకి రామాయణం అని ఉన్నది ఏదైతే ఉందో అది తీసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుంది. అసలు రామకథ ఎట్లా ఉంటుందంటే నిజంగా చదివే అలవాటు కాస్త ఓపిగా కనుకున్నట్టయితే, తెలుగులో సంస్కృతం మనకి రాదు గనక చదవడం మొదలు పెట్టడం తప్పమ్మా. ఎందుకో తెలుసా, ఆపం. మొదలుపెట్టిన తర్వాత ఎడిక్షన్ లాగా వెళ్ళిపోతుంది. అంత బాగా ఉంటుంది కథ, ఎంత చక్కగా, ఎంత హాయిగా, ఎంత సుందరంగా, ఎంత మనోహరంగా, ఆకర్షణీయంగా, కుతూహలజనకంగా, ఉత్కంఠభరితంగా ఉంటుందని నేను చెప్పలేను. మీరు చెప్తుంటేనే ఆ ఫీల్ తెలుస్తుందమ్మా. అయితే మనం చదివే ముందు ప్రత్యేకంగా పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉన్నాయమ్మా? అంటే మామూలుగా చదవచ్చమ్మా, కానీ దీనివల్ల నాకు ఏదైనా సత్ఫలితం కావాలి ఇలాంటి కోరికలు ఉంటూ ఉంటాయి కదా, అట్లా ఉంటే మాత్రం శుచిగా ఉతికిన బట్టలు కట్టుకుని, మినిమం నియమాలు అంతే, మినిమం ఉతికిన బట్టలు కట్టుకోవడం. సాధారణంగా స్నానం చేయకుండా ఇట్లాంటి పనులు మనం ఎలాగూ చెయ్యం. తర్వాత కాలకృత్యాలకు గనక వెళ్తే వీలైతే బట్టలు మార్చుకోవడం, లేకపోతే కనీసం లఘు శంక అయినట్టయితే కాళ్ళు చేతులు కడుక్కోవడం, బెడ్ మీద కూర్చోకపోవడం, బెడ్ మీద మంచం మీద కూర్చోకుండా ఉండడం. ఇంకొకటి ఏమిటంటే ఒక సమయం ఒక ప్రదేశం పాటించినట్టయితే బాగుంటుంది, ఒక మూడ్ వచ్చేస్తుంది ఆ టైంకి. ఒకటే ప్లేస్ ప్లేస్ అలాగే టైం కూడా. ఇప్పుడు నాకు 4:30 అయిందంటే ఎక్కడున్నా గిజలు ఆడిపోతాను. ఎందుకంటే రామాయణం చెప్పే టైం అది. నిద్రపోతున్నా, ఇంకో పనిలో ఉన్నా, ఏది చేస్తున్నా 4:25కి బెల్లు కొట్టేస్తుంది. అలవాటు కదా, అలవాటు. ఆ టైం అది రామాయణం టైం అని. అట్లాగే పొద్దున 5 అనేటప్పటికి ఇది లలితా సహస్రనామం టైం గంట కొట్టేస్తుంది లోపల. దట్స్ ఇంపార్టెంట్. అది అట్లా ఎందుకు ఒక రోజులో రాదు అది. కొన్నాళ్ల పాటు మనం గట్టిగా గనక ప్రయత్నం చేసి ఈ సమయానికి ఇదే అని అనుకున్నట్టయితే మన మైండ్ వాతావరణాన్ని కల్పిస్తుంది మనకి. కల్పించి మనం దాన్ని చదువుకోవడానికి కానీ, లేకపోతే ఆ భావన మనసులో ఉండడానికి కానీ చక్కని వాతావరణం, నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ సిద్ధమవుతుంది. వీ కెన్ గెట్ ఇన్ టు ద మూడ్ వెరీ ఈజీలీ. కరెక్ట్. సో విన్నారు కదా అమ్మ, బుక్స్ నేమ్స్ కూడా చెప్పారు. స్పెషల్గా సమ్మర్ సీజన్, పిల్లలు ఇంట్లో ఉంటారు, కరెక్ట్ టైం ఇది మనం యూటిలైజ్ చేసుకోవాలి, రామాయణం తెలుసుకోవాలి, అండ్ దాని సారాంశం మన జీవితంలోకి అలవోకగా అలవర్చుకోవాలి. అంటే ఎందుకంటేనమ్మా
రామ్ ఉత్తమ మానవుడు, ఆదర్శ మానవుడు ఎవరు అంటే యావత్ ప్రపంచం అంగీకరించింది రాముడు. కరెక్ట్. భారతీయులు ఒక్కళ్ళే కాదు, ఆదర్శ మానవుడు. రాముడు దేవుడు అన్న మాట మనకు వద్దండి. దేవుడు అవునో కాదో తర్వాత. ఆయనే నేను దేవుడిని కాదని చెప్పాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నేను మనిషిని అనుకుంటున్నాను, దశరథుడు కొడుకును అనుకుంటున్నా, మీరంతా నన్ను అట్లాగే చూడండి అన్నాడు. అట్లాగే చూద్దాం. దశరథుడు కొడుకైనటువంటి రాముడు ఎంత లోకోత్తరుడైనటువంటి వాడయ్యాడో అట్లాంటి గుణాలు ఇంత మనం పెంపొందించుకోవాలి అంటే రామాయణం వింటే పెంపొందించుకుంటాం. ముందర పిల్లల్ని వినమని చెప్తున్నాం, చాలా తప్పండి. పెద్దవాళ్ళు వింటే పిల్లలు అడగకుండానే వింటారు. అదే కదా, వాళ్ళు చదువుతూ వాళ్ళకి వినిపిస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. నమస్తే.